దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న సాన్నిహిత్యంపై గతంలో ఎన్నో చర్చలు జరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఒక సందర్భంలో జగన్ మోదీకి దత్తపుత్రుడు అంటూ వ్యాఖ్యానించిన విషయం ఇప్పటికీ ప్రజల మదిలో ఉంది. గత 5 ఏళ్లుగా జగన్ కేంద్రంతో, ముఖ్యంగా మోదీతో గాఢ సంబంధాలు కొనసాగించారు. మద్దతుగా రాజ్యసభ సీట్లు ఇచ్చారు. అలాగే ఆయన అడిగిన అప్పులకు మోదీ ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది. అయితే ఇప్పుడు చోటు చేసుకున్న కొన్ని సందర్భాలను బట్టి జగన్ మోదీ మధ్య విభేదాలు తలెత్తుతాయా అనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఇటీవలే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ చర్యకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభించింది. ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న దృఢ వైఖరిని ఇతర దేశాలకు వివరించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే వివిధ పార్టీల ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందాలను ఇతర దేశాలకు పంపేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ప్రతినిధుల ఎంపికలో రాజకీయంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా చోటు సంపాదించాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ, తమిళనాడు అధికార పార్టీ డీఎంకేకి చెందిన ఎంపీలు ఈ బృందాల్లో ఉండగా, వైసీపీకి చెందిన ఒక్కరినైనా ఎంపిక చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 4, రాజ్యసభలో 8 మంది సభ్యులు ఉన్నా కూడా వారిలో ఎవరికీ అవకాశం ఇవ్వకపోవడం ప్రధానమంత్రి కార్యాలయం వైసీపీని పక్కన పెట్టిందనే భావనకు బలాన్ని చేకూర్చింది. ఇక ఇది జగన్కు కేంద్రం నుంచి దూరం ఏర్పడిన సంకేతంగా పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు టీడీపీకి చెందిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, అమలాపురం ఎంపీ హరీష్ గంటీలకు ఈ బృందంలో స్థానం లభించడం గమనార్హం. ఒక రకంగా చెప్పాలంటే పవన్ మోదీకి దగ్గరైన తర్వాత నుంచి జగన్ మోదీకి దూరమయ్యారు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తానికి ఇటు ఏపీలో 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీకి అటు కేంద్రం నుంచి కూడా పెద్దగా గుర్తింపు లేదు అనే చర్చ జోరుగా సాగుతోంది.